విద్యార్థి లోకానికి మీ ఏసీడి నమస్కారం ఫ్రెండ్స్. సమ్మర్ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతులు హైదరాబాద్ ఆంగ్లేయజ్ఞం క్యాంపస్లో ప్రారంభమయ్యాయి. ఎవరికైతే ఆసక్తి ఉందో 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరిక ఉందో మీరు లగేజ్ తీసుకొని హైదరాబాద్కి రావచ్చు. ఇక్కడ టీచింగ్ ఏ స్టైల్లో ఉంటుందో ఈ క్లాస్ ద్వారా మీరు కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం బీఫార్మ్స్ అనే టాపిక్ పైన ఉన్నాం. బీఫార్మ్స్ అంటే ఇప్పుడు మీరు ఇప్పటి వరకు 6 వీడియోస్ చూశారు బీఫార్మ్స్ పైన. ఇందుట్లో ఏం చేస్తారంటే టోటల్గా బీఫార్మ్స్ పైన ఒక లెక్చర్ ఉంటుంది. అంటే బీఫామ్లో పాజిటివ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి, నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి చూద్దాం. బీఫార్మ్స్ అంటే గుర్తున్నాయి కదా, బీఫార్మ్స్ 8 ఉంటాయి ఇంగ్లీష్లో. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్. సో ఈ 8లో ఇప్పుడు మనము ఒక 6 నేర్చుకుందాం. 6లో ముఖ్యంగా ఫస్ట్ 3 ప్రజెంట్లో 3 బీఫార్మ్స్ ఉంటాయి కదా, ప్రజెంట్ బీఫార్మ్స్ చూద్దాం. యామ్, ఈజ్, ఆర్ అంటే ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ బీఫార్మ్ వస్తుందో ఒక్కసారి చూడండి. నేను ప్రజెంట్ బీఫార్మ్స్ చెప్పండి మీరు, నేను సబ్జెక్ట్స్ చదువుతాను. ఇక్కడ అంటే మీరు కాదు, స్టూడెంట్స్ కాదు, ఇక్కడ మేడం చదువుతారు. నేను సబ్జెక్ట్స్, మీరు బీఫార్మ్స్ చదవండి. ఐ తర్వాత ఏమొస్తుంది, యామ్ వస్తుంది. ఐ యామ్ అనాలి. వి, యూ, దే, హీ, షీ, మై ఫ్రెండ్, మై ఫ్రెండ్స్, కేసీఆర్, సోనియా గాంధీ, మై మదర్, మై పేరెంట్స్. ఇట్లా ఐ తర్వాత యామ్ వస్తుంది. యూ దే ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ వస్తుంది. హీ షిట్ ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. యామ్, ఈజ్, ఆర్ ఈ మూడిటి యొక్క అర్థం ఏంటి? ఉన్నాను, ఉన్నాడు, ఉన్నారు అంటే ఉండటాన్ని తెలియజేస్తుంది అనమాట. ఉండటాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను అంటే ఐఎమ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పాలి. యామ్ అంటే ఉన్నాను. ఈజ్ అంటే కూడా ఉన్నాను. ఆమె ఇప్పుడు హైదరాబాద్లో ఉందంటే షీఈజ్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ ఇదిగో మా ఇద్దరికి ముందుగా 4 విద్యార్థులు ఉన్నారు, వారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. దే ఆర్ ఇన్ హైదరాబాద్. చూడండి 3 వాక్యాలు చెప్తున్నాను. ఐ యామ్ ఇన్ హైదరాబాద్. యామ్ అంటే ఇక్కడ ఉన్నాను, నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. ఈజ్ చూద్దాం. షీ ఈజ్ ఇన్ హైదరాబాద్. ఆమె ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. ఈజ్ అంటే ఉంది. నెక్స్ట్ వీళ్ళ 4 గురించి చెప్పాలి. ఆర్ వస్తుంది. దే ఆర్ ఇన్ హైదరాబాద్ అంటే వారు హైదరాబాద్లో ఉన్నారు. సో యామ్ అంటే ఉన్నాను, ఈజ్ అంటే ఉంది, ఆర్ అంటే ఉన్నారు. సో మొత్తానికి యామ్, ఈజ్, ఆర్లు ఏం తెలియజేస్తాయి అంటే ఉండటాన్ని తెలియజేస్తాయి బీఫార్మ్స్లో. అయితే మెయిన్ వర్బ్ వాడాల్సిన అవసరం లేదు. మనం ఒక పని గురించి మాట్లాడినప్పుడేమో మెయిన్ వర్బ్ వాడాలి. ఒక పని జరుగుతుంది అనుకోండి, మెయిన్ వర్బ్ వస్తుంది. ఇప్పుడు నేను టీవీ చూస్తున్నాను, ఇది ఒక పని కాబట్టి ఐఆమ్ వాచింగ్ టీవీ అని చెప్పాలి. ఐఆమ్ వాచింగ్ టీవీ. అట్లా ఒక యాక్షన్ గురించి కాకుండా జస్ట్ నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, ఐఎమ్ ఇన్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఏంటి? అడ్జెక్టివ్. నౌన్. నెక్స్ట్ నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అంటాం, ఐఎమ్ బిజీ నౌ. బిజీ అనేది ఏంటి? అడ్జెక్టివ్. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అంటాం, ఐఎమ్ హియర్ నౌ అంటే హియర్ అనేది ఏంటి? ఇక్కడ అడ్వర్బ్. అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి, యామ్, ఈజ్, ఆర్లు వచ్చినంత మాత్రాన మీరు V4 వాడాలని రూల్ లేదు. మనకు అలవాటు ఉంటుంది. నేను ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాను అంటే ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ అంటాం. వీఆర్ గోయింగ్ టు స్కూల్, యూ ఆర్ గోయింగ్ టు స్కూల్, దే ఆర్ గోయింగ్ టు స్కూల్, హీ ఈస్ గోయింగ్ టు స్కూల్, షీ ఈస్ గోయింగ్ టు స్కూల్ అంటుంటాం. అంటే యామ్, ఈజ్, ఆర్లు వస్తే V4 వస్తుంది, 100% వస్తుంది. కానీ మనం ఒక పని చేస్తున్నాము అని చెప్పేటప్పుడే V4 వస్తుంది. కానీ మనం ఇప్పుడు బీఫార్మ్స్ అనే టాపిక్లో ఉన్నాం. మెయిన్ వర్బ్ వాడకుండా కూడా యామ్, ఈజ్, ఆర్లు వాడి ఇంగ్లీష్లో వాక్యాలు మాట్లాడచ్చు. మెయిన్ వర్బ్ తీసేసి నౌన్ కానీ, అడ్జెక్టివ్ కానీ, అడ్వర్బ్ కానీ వాడుతున్నాం. మీరు గత 6 వీడియోలలో చూశారు. నౌన్ పైన ఎగ్జాంపుల్స్ చూశారు, అడ్జెక్టివ్ పైన చూశారు, అడ్వర్బ్ పైన చూశారు. సో ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం అంటే ఈ బీఫార్మ్స్లో ప్రజెంట్ బీఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్లలో 4 రకాల వాక్యాలు అంటే పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు వీళ్ళిద్దరికి తెలుగు వాక్యాలు మీరు ఇవ్వండి. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను అనండి, ఆ బాబు ఇంగ్లీష్లో చెప్తాడు. ఈ అబ్బాయికి నేను ఇప్పుడు హైదరాబాద్లో లేను అని చెప్పండి. నేనేమో ఈ అబ్బాయికి నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నానా, నేను ఇప్పుడు హైదరాబాద్లో లేనా అంటే యామ్, ఈజ్, ఆర్లు వాడి అన్ని సబ్జెక్ట్స్ పైన తెలుగుని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేషన్ చేయాలో చూద్దాం. మీరు ఒక తెలుగు వాక్యం ఏంటి పాజిటివ్లో? నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. I am in Hyderabad now. నేను ఇప్పుడు హైదరాబాద్లో లేను. I am not in Hyderabad now. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నానా? Am I in Hyderabad now? నేను ఇప్పుడు హైదరాబాద్లో లేనా? Am I in Hyderabad now? పాస్ చేయండి. ఐ అనే సబ్జెక్ట్ చూశారు. మరొక్కసారి క్లియర్గా చూడండి. ఇది తీసుకోండి, మళ్ళీ చెప్పండి స్పష్టంగా. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. I am in Hyderabad now. నేను ఇప్పుడు హైదరాబాద్లో లేను. I am not in Hyderabad now. నెగిటివ్ సెంటెన్స్. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నానా? Am I in Hyderabad నౌ అనాలి. నేను ఇప్పుడు హైదరాబాద్లో లేనా? Am I in Hyderabad now? ఫ్రెండ్స్ పాస్ చేయండి మైక్. అంటే ఇక్కడ ఏం నేర్చుకున్నారు?
ఇక్కడ 4 విద్యార్థులు ఉన్నారు. అంటే ఒక వాక్యం పాజిటివ్లో ఎలా చెప్పాలి, నెగిటివ్లో ఎలా చెప్పాలి, ఇంట్రాగేటివ్లో ఎలా చెప్పాలి, నెగిటివ్ ఇంట్రాగేటివ్లో ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. ఇట్లా పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్ అంటే ప్రతి టాపిక్ని ఇంగ్లీష్లో ABCDE అనే టెక్నిక్ ద్వారా నేర్చుకోవాలి. ఏ అంటే పాజిటివ్లో జవాబులు చెప్పడం ఎలా, B అంటే నెగిటివ్లో జవాబులు చెప్పడం ఎలా, C అంటే పాజిటివ్లో ప్రశ్నలు అడగడం ఎలా, D అంటే నెగిటివ్లో ప్రశ్నలు అడగడం ఎలా. ఆయన ఏమంటున్నాడు, నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, అదొక పాజిటివ్ ఆన్సర్. ఐఎమ్ ఇన్ హైదరాబాద్ నవ్ అన్నాడు. ఈ అబ్బాయి ఏమన్నాడు, నెగిటివ్లో జవాబు చెప్పాడు, నేను ఇప్పుడు హైదరాబాద్లో లేను అన్నాడు, ఐఎమ్ నాట్ ఇన్ హైదరాబాద్ నవ్. ఈ అబ్బాయి ఏమన్నాడు, నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నానా, యామ్ ఐ ఇన్ హైదరాబాద్ నవ్. ఇతడేమన్నాడు, నేను ఇప్పుడు హైదరాబాద్లో లేనా, యామ్ అంటే ఇన్ హైదరాబాద్ నవ్. మీరు ఒక్కసారి గమనించండి, పాజిటివ్ వాక్యాలు నెగిటివ్ వాక్యాలు ఎట్లా స్టార్ట్ అయినాయి గమనించండి. వాళ్ళు మళ్ళీ ఒక్కసారి చదువుతారు. పాజిటివ్ ఆన్సర్ ఎట్లా స్టార్ట్ అయింది చదవండి. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. I am in Hyderabad now. ఇది ఒక పాజిటివ్ ఆన్సర్. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను అంటే ఐ తోటి స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో సబ్జెక్ట్ వచ్చింది జవాబు చెప్పేటప్పుడు. మీరు చెప్పండి, నేను ఇప్పుడు హైదరాబాద్లో లేను. I am not in Hyderabad now. అంటే నేను హైదరాబాద్లో లేను అంటే ఇది ఒక నెగిటివ్ ఆన్సర్. ఇది కూడా సబ్జెక్ట్ చేతనే స్టార్ట్ అయింది, ఐ వచ్చింది. పాజిటివ్ ఆన్సర్స్ నెగిటివ్ ఆన్సర్స్ ఎల్లప్పుడూ సబ్జెక్ట్స్ చేత ప్రారంభించబడతాయి. అవి కాకపోతే ద హీ షీట్లలో ఏదైనా ఒక సబ్జెక్టు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్లో 1,00,000 టాపిక్స్ నేర్చుకున్నా సరే ఎల్లప్పుడు పాజిటివ్ ఆన్సర్స్ నెగిటివ్ ఆన్సర్స్ సబ్జెక్ట్స్ చేత స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్లో ద హీ షీట్లు ఉంటాయి. నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చన్స్ నెగిటివ్ క్వశ్చన్స్ ఎల్లప్పుడూ హెల్పింగ్ వర్బ్స్ చేత స్టార్ట్ అవుతాయి. చూడండి, నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నానా, యామ్ ఐ ఇన్ హైదరాబాద్ నౌ. చూసారా, యామ్ ఇన్ హైదరాబాద్. యామ్ అనేది హెల్పింగ్ వర్బ్. నేను ఇప్పుడు హైదరాబాద్లో లేనా, యామ్ అంటే ఇన్ హైదరాబాద్ నౌ. ఇది నెగిటివ్ క్వశ్చన్. ఇక్కడ కూడా యామ్ వచ్చింది, కాకపోతే నాట్ చేర్చాం. అంటే పాజిటివ్ క్వశ్చన్స్ నెగిటివ్ క్వశ్చన్స్ ఎల్లప్పుడూ హెల్పింగ్ వర్బ్స్ చేత స్టార్ట్ అవుతాయి. పాజిటివ్ ఆన్సర్స్ నెగిటివ్ ఆన్సర్స్ ఎల్లప్పుడూ సబ్జెక్ట్ చేత స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఐ అనే సబ్జెక్ట్ చూశారు. ఇప్పుడు మిగతా సబ్జెక్ట్స్ చూడండి. మీరు చెప్పండి తెలుగులో. మేము ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము. మేము ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము. We are in Hyderabad now. మేము ఇప్పుడు హైదరాబాద్లో లేము. We are not in Hyderabad now. మేము ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నామా, ఆర్ వి ఇన్ హైదరాబాద్ నౌ. మేము ఇప్పుడు హైదరాబాద్లో లేమా. ఆర్ఎంట్ వి ఇన్ హైదరాబాద్ నౌ. మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. You are in Hyderabad now. మీరు ఇప్పుడు హైదరాబాద్లో లేరు. You are not in Hyderabad now. మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారా, ఆర్ వి ఇన్ హైదరాబాద్ నౌ. మీరు ఇప్పుడు హైదరాబాద్లో లేరా. ఆర్ఎంట్ వి హైదరాబాద్ నౌ. వారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. They are in Hyderabad now. వారు ఇప్పుడు హైదరాబాద్లో లేరు. They are not in Hyderabad now. వారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారా, ఆర్ దే ఇన్ హైదరాబాద్ నౌ. వారు ఇప్పుడు హైదరాబాద్లో లేరా. ఆర్ఎంట్ దే ఇన్ హైదరాబాద్ నౌ. అతడు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. He is in Hyderabad now. అతడు ఇప్పుడు హైదరాబాద్లో లేడు. He is not in Hyderabad now. అతడు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడా. ఈజ్ హీ ఇన్ హైదరాబాద్ నౌ. ఈజెంట్ ఇన్ హైదరాబాద్ నౌ. అంటే అతడు ఇప్పుడు హైదరాబాద్లో లేడా. అతడు ఇప్పుడు ఈజెంట్ హీ ఇన్ హైదరాబాద్ నౌ అన్నాడు అంటే అతడు ఇప్పుడు హైదరాబాద్లో లేడా. రైట్. నేను తెలుగులో వాక్యం చెప్పిన వెంటనే చెప్పండి. ఇప్పుడు షీ, ఆమె ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. She is in Hyderabad now. ఆమె ఇప్పుడు హైదరాబాద్లో లేదు. She is not in Hyderabad now. ఆమె ఇప్పుడు హైదరాబాద్లో ఉందా. ఈజ్ హీ ఇన్ హైదరాబాద్ నౌ. ఆమె ఇప్పుడు హైదరాబాద్లో లేదా. ఈజెంట్ సి ఇన్ హైదరాబాద్ నౌ. రైట్. కేసీఆర్ సబ్జెక్ట్ కేసీఆర్. కేసీఆర్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. Kesar is in Hyderabad now. కేసీఆర్ ఇప్పుడు హైదరాబాద్లో లేడు. Kesar is not in Hyderabad now. కేసీఆర్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడా. ఈజ్ కేసీఆర్ ఇన్ హైదరాబాద్ నౌ. కేసీఆర్ ఇప్పుడు హైదరాబాద్లో లేడా. ఈజెంట్ కేసీఆర్ ఇన్ హైదరాబాద్ నౌ. సోనియా గాంధీ ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. Sonia Gandhi is in Hyderabad now. సోనియా గాంధీ ఇప్పుడు హైదరాబాద్లో లేదు. Sonia Gandhi is not in Hyderabad now. సోనియా గాంధీ ఇప్పుడు హైదరాబాద్లో ఉందా. ఈజ్ సోనియా గాంధీ ఇన్ హైదరాబాద్ నౌ. సోనియా గాంధీ ఇప్పుడు హైదరాబాద్లో లేదా. ఈజెంట్ సోనియా గాంధీ ఇన్ హైదరాబాద్ నౌ. చూశారు కదా ఫ్రెండ్స్, ద హీషీతో పాటు ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినా మరి ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వస్తే ఎట్లనో చూద్దాం. మా ఫ్రెండ్స్ ఇప్పుడు హైదరాబాద్లో చెప్పమ్మా. మా ఫ్రెండ్స్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. My friends are in Hyderabad now. మా ఫ్రెండ్స్ ఇప్పుడు హైదరాబాద్లో లేరు. My friends are not in Hyderabad now. మా ఫ్రెండ్స్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారా. ఆర్ మై ఫ్రెండ్స్ ఇన్ హైదరాబాద్ నౌ. వండర్ఫుల్ బేటా. మా ఫ్రెండ్స్ ఇప్పుడు హైదరాబాద్లో లేరా. ఆర్ఎంట్ మై ఫ్రెండ్స్ ఇన్ హైదరాబాద్ నౌ. వెరీ గుడ్ బేటా, ఎక్సలెంట్. ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్, తీసుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే మీరు ప్రతి టాపిక్లో టాపిక్ నిర్వచనం తెలుసుకున్న వెంటనే అందుట్లో 4 రకాల వాక్యాలు కూడా నేర్చుకోవాలంటే వాక్యాన్ని పాజిటివ్లో నుంచి నెగిటివ్లోకి ఎలా మార్చాలి, ఇంటరాక్టివ్లోకి ఎలా మార్చాలి, నెగిటివ్ ఇంటరాక్టివ్లోకి ఎలా మార్చాలి. ఈ టాపిక్ మీకు చక్కగా అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఒక 4 తెలుగు వాక్యాలు ఇస్తాను, మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సానియా మిర్జా ఇప్పుడు లండన్లో ఉంది.
నెక్స్ట్ సానియా మిర్జా ఇప్పుడు లండన్లో లేదు. సానియా మిర్జా ఇప్పుడు లండన్లో ఉందా? సానియా మిర్జా ఇప్పుడు లండన్లో లేదా? ఈ 4 తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు ఈ క్లాస్ చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మేము ఆంగ్ల యజ్ఞం క్యాంపస్ అమీర్పేట హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ 4 విద్యార్థులు ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి హై స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి, ఎంప్లాయీస్కి, అన్ఎంప్లాయీస్కి ఇక్కడ అన్ని రకాల వర్గాల వారికి స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఎవరికైతే ఆసక్తి ఉందో మీరు ఇక్కడికి రావచ్చు. కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే స్పెషల్ బ్యాచ్ ఉంది, 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే స్పెషల్ బ్యాచ్ కూడా ఉంది. సో ఎవరికైతే ఆసక్తి ఉందో నేర్చుకోవాలని వాళ్ళకి స్వాగతం తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. 7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి వేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఊరిస్తున్నా కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. వారు నేర్చుకునే ధైర్యం లేకుండా సవాల్కు స్థాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.